चलेंगे PUBG पैड मॉडल PUBG सरिग्गा कंटिन्यू ఒక నిమిషం ఆగరా చేస్తాను अरे जान వచ్చేసాం కొత్త వీడియోలోకి ఈ వీడియోలో మనం నా బర్త్డే గిఫ్ట్ చూపిపోతున్నాం అన్నమాట. నా బర్త్డే లాస్ట్ మంత్ 25th అక్టోబర్లో జరిగింది 2025. సో అప్పుడు నేను ఒక పోస్ట్ చేశాను, దాంట్లో నా బర్త్డే గిఫ్ట్ చూపిస్తానని. సో అప్పుడు మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వీడియోని ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఎగ్జామ్స్ కాబట్టి. సో ఇవాళ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను నా బర్త్డే సెలబ్రేషన్ వీడియో. సో ఫస్ట్ మన గిఫ్ట్స్ వేరేకి వెళ్ళిపోతే ఇదిగో నేనంతా జస్వంత్ పెట్టా. జస్వంత్ మన కెమెరామ్యాన్. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి జపానీస్లో ఉంటుంది అనమాట. దీన్ని మా ఫ్రెండ్ పంపించారు. పేర్లు తీయలేను ఎందుకంటే మళ్ళీ నాకు బ్యాడ్ వ్యూస్ వస్తాయి. అదేంటో మీకు తెలిస్తే మీరు కామెంట్లో చేయండి. అవును గైస్, ఈ జపానీస్లో ఉంది కదా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మీరు ఏదో ఫ్రీ ఫైర్లో వస్తుంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మీకు తెలుస్తాయి. మీకు జపానీస్ తెలుసు, ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఈ ఫ్రీ ఫైర్ ఆడతారు కానీ నేను మైండ్ క్రాఫ్ట్ కార్డ్ ఆడచ్చు ఎందుకంటే స్కూల్కి వెళ్తే. సో మనం నెక్స్ట్ గిఫ్ట్లోకి వెళ్ళిపోయి ప్యాక్ చేసి అండ్ ఇంకా 3 ఈటబుల్ ఐటమ్స్ ఏమో మీకు వీడియో తీసాను అంటే అది చాలా డేస్ అయిపోయింది కాబట్టి నేను తినేసాను. మా చెల్లితో తినింది అనుకోండి. సో మీకు ఆ వీడియో చూపిస్తాను ఆన్ గోయింగ్ వేలో. నెక్స్ట్ పెన్ అనమాట, పెన్స్ కనిపిస్తుందా, టిఫిన్ లైక్ ఎస్పీ అంతా. సో ఓపెన్ చేసి వా 2 పెన్. యాక్చువల్గా దీంట్లో 3 పెన్స్ ఉండాలి కానీ మా చెల్లి ఒకటి తీసేసుకుంది. సరే ఇలాంటిది ఒకటి ఎల్లో ఉండాలి, మా చెల్లి తీసేసుకుంది. అండ్ దిస్ ఇస్ గ్లో పెన్, మీకు తెలుసు అనుకుంటా. గ్లో పెన్ మార్కెట్లోకి వచ్చింది, మీరు కొనుక్కోలేదంటే నా తప్పు కాదు. అది నేను కూడా కొనుక్కున్నాను కానీ నాది ఎవరో తీసేసుకున్నాను. సో సాడ్ అయిపోతుంది. దొంగతనం. దొంగతనం అది తస్కరించుతా అంటారు, వస్తుంటుంది అది. సో నెక్స్ట్ గిఫ్ట్లోకి వెళ్ళిపోతాం. ఎస్ ఈ పెన్లు అనమాట. మనకు పెన్లే ఎక్కువ వచ్చినాయి. సో దీంట్లో కూడా 3 పెన్లు ఉండేవి. ఒక పెన్ మా చెల్లి వాడుతున్నా, ఒక పెన్ నేను వాడుతున్నా. అండ్ దిస్ ఈస్ ఎన్జో అనమాట. సో ఫ్రీ ఫైర్ ప్యాడ్, పబ్జీ ప్యాడ్. నేను పబ్జీ ఆడేది కాదు, పబ్జీ ఇచ్చారు. చలండి పబ్జీ ప్యాడ్, మోడల్ PUBG. అందరూ ప్యాడ్లు ఎక్కువగా ఇచ్చారు, అంటే ఇద్దరే ఇచ్చారు వస్తుంది. ఒక జశ్వంత్ భాయ్ మా నైబరే. సో అతని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి అతని ఛానల్ పేరు జశ్వంత్ కేంట్. ఏమో ఇదేదో పెట్టుకుంటాను, నాకు సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని అది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సరిగ్గా. సో దిస్ జశ్వంత్ భాయ్ గేవ్ అండ్ సో ద వీడియో. నెక్స్ట్ గోయింగ్ టు మీకు ఇప్పుడు 3 చాక్లెట్స్ చూపిస్తాను. అవి ఒక వీడియోలో ఉంటే నేను తినేసాను అనమాట. నేను ఒకటి నేను చెప్పినాను కదా, సో ఆ వీడియో చూసేయండి. సో గైస్ మనకి 2 చాక్లెట్స్ ఇంకా 1 ఐస్ క్రీమ్ వచ్చింది అండ్ నేను తినేసాను అనుకోండి. ఈ ఐస్ క్రీమ్ ఏమో మా ఫ్రెండ్ ఇచ్చారు నా బర్త్డే రోజు. ఇది మా చెల్లి తినేసింది. ఈ 2 మా సిస్టర్స్ ఇచ్చారు. అండ్ ఇది ఐస్ క్రీమ్ చాక్లెట్, ఈ 2 చాక్లెట్, అదొక ఐస్ క్రీమ్. ఓకేనా గైస్. అండ్ ఇది 3 ఈటబుల్ ఐటమ్స్. అండ్ ఈ 2 కూడా మనకు గిఫ్ట్స్ వచ్చినాయి, నేను చూపినా మర్చిపోయాను. ఇదేమో మన ఫ్రెండ్ క్రిష్ ఇచ్చారు, గ్లో పెన్సిల్. అండ్ దిస్ ఈజ్ బాహుబలి కట్ అనమాట. బాహుబలి ది ఎపిక్లో ఉంటుంది. ఆ బాహుబలి ఎపిక్ కట్ ఏమో మా ఫ్రెండ్స్ ఇచ్చేసారు, అంటే కల్పించేశారు. ఇదేమో క్రిష్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఫ్లేర్ గో 2.0 ఓకేలే. ఇదేమో బాహుబలి కట్టే, మీకు తెలుసుగా బాహుబలి యూస్ చేస్తుంది. అంటే ఈ 2 మర్చిపోయాను. ఇంకోటి ఒక పేపర్ టాయ్ ఉంది,
అది ఎక్కడో నాకు తెలియదు. సో అంతే గైస్, కంటిన్యూ. చూసేసారు కదా గైస్, నో గోయింగ్ టు అంటే మనకి గిఫ్ట్ వచ్చింది. 2 లెటర్స్ వచ్చినాయి ఒక 2 అబ్బాయిల నుంచి. చెల్లెలే అవుతారు కానీ అంటే బర్త్డేగా రాశారు. సో టుడేస్ మజా. ఇది ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? ఇట్స్ జస్ట్ బాయ్. ఏంటంటే వారు ఏమన్నారంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మజా అంట. మజా కనిపిస్తుందా మీకు? మజా, అయ్యా మజా. అండ్ విత్ దట్ ఫ్రీగా ఇది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే అంట. నాకు సంబంధం లేదు, వారు అబద్ధం చెప్పినా లేదు. వారి ఇల్లు అప్రూప కాలనీ వచ్చేసి తీసేసుకోండి. అప్రూప కాలనీ A3 వచ్చేసి వారి దగ్గర నుంచి తీసుకోండి. లాస్ట్ 10 స్టాకే ఉన్నాయి అంట. నేను ఏ స్పాన్సర్ కాదు, ఫస్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అంట. జస్వంత్ ఛానల్కి, నా ఛానల్కి. అండ్ జస్వంత్ ఇప్పుడే తెచ్చారు ఈ 2 చాక్లెట్స్. సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఫ్రూట్. నాకు ఒకటి వీరికి ఇప్పుడే తెచ్చారు. మీకు ఇది 1 note తెలుసా మాది ఇన్న నుంచి. అందుకే నా నోరు ఇది పోతుందని సెంటర్ ఫ్రెష్ ఇచ్చారు నాకు. యా, దిస్ ఇస్ సెంటర్ ఫ్రెష్. ఇది జస్వంత్కి సెంటర్ ఫ్రూట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇది గిఫ్ట్ కాదు, నేను పొద్దు నుంచి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్. నేను జస్వంత్ బాగా ఎక్కువ చూపించలేదు ఇప్పుడు వరకు. సో దిస్ ఇస్ ద లాస్ట్. రేపే నేను సబ్మిట్ చేయాలి. సో నేను చూపించేస్తాను. ముందు ఓపెన్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. నాకు ఇంకా 600 సబ్స్క్రైబర్స్ వస్తాయి. ఇంకెవరొక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. మనం 1K ఇచ్చేవాళ్ళు గాయస్. లైక్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ బటన్, కామెంట్ చేయండి, అన్ని బటన్స్ నొక్కేయండి. యాక్సెప్ట్ డిస్లైక్. ఈ జషన్ మాటలు వినక్కని నేను కట్ చేసి పారేస్తా ఇంకోసారి చెప్తే. అన్నకైతే ఆశ్చర్యపోకండి. మాకు తెలిసి మీకు సరిగ్గా కనిపించదు. ఒక నిమిషం ఆగ్రహ చేస్తాను. This is the thing which I am showing all of you. So this is my project. నా ప్రాజెక్ట్ పర్ప్లెక్సిటీ మీద అనమాట. ఇక్కడ నేను పిక్చర్ అంటేను జస్ట్ ఒక డ్రాయింగ్ గీసేస్తా అండ్ నేను సబ్మిట్ చేసేయాలి. పొద్దున్నుంచి దీని మీద వర్క్ చేస్తున్నా. నాకు ఒక ట్యూషన్లో నాకు చెల్లి ఉంటుంది, తను హెల్ప్ చేసింది డ్రాయింగ్కి. ఈ డ్రాయింగ్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 days అనమాట. సో యా, ఇది మా ECS అనమాట, అంటే ఇంగ్లీష్ కమ్యూనికేటింగ్ స్కిల్స్ అనుకుంటా. సో దీస్ ఆర్ థింగ్స్ అండ్ దిస్ ఈస్ నాట్ ద థింగ్. ఎందుకంటే ఇది నా వాటర్ బాటిల్. అండ్ యా, అంటే ఇవాళ వీడియోకి So that's all for the video. See you in the next video. Bye.